దిస్ ఈస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈరోజు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ని మన శరీరంలో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరానికి అందుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనగానే అందరూ ఫిష్ ఆయిల్ కానీ కార్డ్ ఆయిల్ కానీ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. సో అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన శరీరానికి రోజుకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా అందుతాయి, ఎంతవరకు కావాలి, ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్ గా అందుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా వెజిటేరియన్స్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ ఎలా తినాలి అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చియా సీడ్స్ నుంచి ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది అందుతుంది అనేది మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ వీడియోలో వన్ ఆఫ్ ద ఫాలోవర్ అడిగారు, ఎంత కాలం వరకు తీసుకోవాలి ఈ చియా సీడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో మెయింటైన్ అవ్వాలి అంటే అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. జనరల్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరం ఉత్పత్తి చేసుకోలేదు. సో మనం బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాల్లో ఏవైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఉంటాయో అవి రోజువారీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ అనేది డైలీ మనకి అందుతూ ఉంటాయి, బాడీలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంతవరకు తీసుకోవాలంటే 1 వీక్ 2 వీక్స్ అట్లా కాకుండా హెల్దీ ఇండివిజువల్స్ లో మెయింటైన్ చేసుకోవడానికి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, అంటే అది మన శరీరంలో ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాల్లో తీసుకోవాలి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నట్టు 3 రకాలు, ALA, EPA ఇంకా DHA ఫామ్ లో మనకి దొరుకుతుంది. ఈ ALA అనేది ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్. ఈ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది ప్లాంట్ సోర్స్ ఫుడ్స్ నుంచి దొరుకుతుంది. ప్లాంట్ సోర్స్ ఫుడ్స్ నుంచి తీసుకున్నప్పుడు 1.1 to 1.6 గ్రామ్స్ పర్ డే మనం ఫుడ్ లో నుంచి వచ్చేటట్టు చూసుకోవాలి. అదే EPA ఇంకా DHA ఎకోజో పెంటనోయిక్ యాసిడ్ అండ్ డొకోజో హెక్సనోయిక్ యాసిడ్ అనేవి EPA, DHA అని చెప్పుకుంటాము. ఇవి మనకి యానిమల్ సోర్స్ ఫుడ్స్ నుంచి దొరుకుతాయి. సో ఈ ఫామ్ లో తీసుకుంటే మనకి 250 to 500 mg అంటే మిల్లీగ్రామ్స్ వరకు పర్ డే తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా మనకి EPA, DHA ఎందుకు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరిపోతుంది అంటే ALA అనేది మన బాడీ డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఎవరైతే ప్లాంట్ సోర్స్ ఫుడ్స్ తీసుకుంటారో అంటే వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటారో లేదా వీగన్ డైట్ లో ఉంటారో వాళ్ళకి ALA ఫామ్ లో తీసుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత అది EPA ఇంకా DHA కింద కన్వర్ట్ అయ్యి తర్వాత మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది EPA ఇంకా DHA. సో అందుకని ALA అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వెజిటేరియన్స్ కి వచ్చేసరికి ఎవ్రీడే వాళ్ళ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అదే నాన్ వెజిటేరియన్స్ కి వచ్చేసరికి ఎవరైతే ఫిష్ తీసుకుంటారో వాళ్ళైతే గనక వీక్ లో 2 or 3 టైమ్స్ ఒక 100 గ్రామ్స్ ఫిష్ ని కన్జ్యూమ్ చేస్తే ఎవరైతే నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సఫిషియంట్ అమౌంట్ లో దొరుకుతాయి. అదే ఇప్పుడు వెజిటేరియన్స్ లో వచ్చేసరికి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ చేసుకొని బటర్ మిల్క్ లో గానీ అంటే మజ్జిగలో గానీ ఫుడ్ లో గానీ అన్నంలో కలుపుకొని గానీ లేదా ఏదైనా స్మూతీస్ లో గానీ ఇట్లా తీసుకుంటే మంచిది. ఈ ఫ్లాక్ సీడ్స్ రోస్టెడ్ ఫామ్ లో తీసుకున్నప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి అందటంలో తొందరగా అబ్జార్ప్షన్ జరుగుతుందని చెప్పి ఇంకా బయో అవైలబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ చెప్పే మెజర్మెంట్స్ అన్ని హెల్దీ ఇండివిజువల్స్ కి మాత్రమే. ఇంకా ఎవరికైతే మెడికల్ కండిషన్స్ ఇంకేమైనా ఉంటాయో వాళ్ళకి మళ్ళీ వేరీ అవుతుంది డోస్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చియా సీడ్స్. ఇది కూడా పర్ డే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది కూడా మనము వాటర్ లో సోక్ చేసి తీసుకోవచ్చు, ఓవర్ నైట్ సోక్ చేసి అయినా అట్లీస్ట్ ఒక 40 minutes సోక్ చేసి అయినా తీసుకోవచ్చు, స్మూతీలో కలుపుకోవచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డూతో పాటు దాంట్లో మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు, లేదా ఇది కూడా మనము రోస్ట్ చేసి నార్మల్ గా 1 టేబుల్ స్పూన్ తినటం కూడా చేయొచ్చు. సో చియా సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్, ఫ్లాక్ సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్. అదే వాల్నట్స్ వచ్చేసరికి 4 to 5 వాల్నట్స్, ఏదైతే ఆక్రూట్ అని మనం చెప్పుకుంటూ ఉంటామో అట్లాంటివి 4 నుంచి 5 వరకు పీసెస్ తీసుకున్నా సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి హెంప్ సీడ్స్, ఇవైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా రోస్టెడ్ ఫామ్ లో తీసుకుంటే మంచిది. సో ఇంకా తక్కువ క్వాంటిటీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది సోయా బీన్స్. ఇవి 100 గ్రామ్స్ బాయిల్డ్ ఫామ్ లో తీసుకోవచ్చు. లేదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, రోజు ఏదో ఒక రకమైన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు గానీ మెంతికూర గానీ పాలకూర గానీ ఇట్లాంటివి ఆకుకూరలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నా మనకి ఎంతో కొంత
తక్కువ క్వాంటిటీలో అందుతుంది. సో ఎవరైతే మనకి వెజిటేరియన్స్ ఉంటారో, వెజిటేరియన్ డైట్లో, వీగన్ డైట్లో ఉంటారో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ మీల్లో లైక్ బ్రేక్ఫాస్ట్లో చియా సీడ్స్ తీసుకొని లేదా ఫ్లాక్ సీడ్స్ తీసుకొని, ఈవినింగ్ స్నాక్స్లో వాల్నట్స్ ఇంక్లూడ్ చేసుకొని, లంచ్ డిన్నర్లో లీఫీ వెజిటేబుల్ కర్రీస్ ఇంక్లూడ్ చేసుకుని ఇట్లా రోజువారీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది న్యాచురల్గా ఫుడ్ సోర్స్ ద్వారా బాడీకి అందటం జరుగుతుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే వీక్లో 2 to 3 times 100 grams ఫిష్ తీసుకున్నా సరిపోతుంది. లేదా ఫిష్ తినని వాళ్ళు ఎవరైతే ఎగ్ తీసుకుంటారో, ఎగ్టేరియన్స్ ఉంటారో, లేదా నార్మల్గా నాన్ వెజిటేరియన్స్లోనే ఫిష్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎగ్స్ తీసుకుంటే గనక ఎగ్ని పర్ డే 2 eggs వరకు తీసుకుంటే, ఎగ్స్ మాత్రం రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ష్రింప్ కూడా తీసుకోవచ్చు, అంటే ఏదైతే రొయ్యలు ఉంటాయో అవి కూడా తీసుకోవచ్చు, కానీ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్సెస్గా ఉంటాయి కాబట్టి హై క్యాలరీ ఫుడ్ కాబట్టి దానికంటే ఫిష్, ఎగ్స్ అయితే బెటర్ ఆప్షన్. ఎప్పుడైనా ష్రింప్ కూడా తీసుకుంటే మంచిది, అది కూడా ఒక 100 grams వరకు తీసుకోవచ్చు. సో ఇలా ఈ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే హెల్దీ ఇండివిజువల్స్లో బ్రెయిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, హార్ట్ ఇంకా ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ రాకుండా మెయింటైన్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ చెప్పిన మెజర్మెంట్స్ అన్ని హెల్దీ ఇండివిజువల్స్లో ఎలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఎటువంటి మెడికల్ కండిషన్స్ డెవలప్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్కి సంబంధించినవి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ.